తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయడంకా మోగించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లోక్సభ పోరులో కూడా అదే దూకుడుతో ముందుకు వెళ్తోంది. 17 ఎంపీ స్థానాలకు 14 స్థానాలు గెలవటమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాలు పన్నుతోంది. ఒకటి కాదు 100 మెట్లు దిగేన పార్టీని గెలిపించాలన్న తపనలో సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. అసలు రేవంత్ రెడ్డి వ్యూహమేంటి? తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? 14 సీట్లను గెలవటం కోసం చేస్తున్న ప్రయత్నాలేంటి? లెట్స్ ఫోకస్. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తోంది. 17 స్థానాలకు గాను కనీసం 14 లోక్సభ స్థానాల్లో విజయం సాధించాలని పార్టీ వర్గాలకు పిలుపునిచ్చిన సీఎం రేవంత్ ఆ దిశగా తానే ముందడుగు వేస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. అసెంబ్లీ సమరంలో ఎలా అయితే అందరినీ కలుపుకుని వెళ్లి విజయం సాధించారో ఇప్పుడు కూడా అదే పంథా అనుసరిస్తున్నారు. సీనియర్ జూనియర్ తేడా లేకుండా అందరినీ కలుపుకుపోయేలా స్కెచ్ వేస్తూ పార్టీ క్యాడర్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నారు రేవంత్ రెడ్డి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలోకి చేరికలతో బీఆర్ఎస్ ను దెబ్బకొడుతూనే మరోవైపు బీజేపీని ముప్పు తిప్పలు పెట్టే ప్లాన్తో రేవంత్ వ్యూహాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇస్తూ పార్టీ అభివృద్ధి కోసం 100 మెట్లైనా దిగుతాననే విధంగా రేవంత్ అడుగులు పడుతున్నాయి. ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దగ్గరకు వెళ్లటంలో, జితేందర్ రెడ్డిని ఇంటికి వెళ్లి ఆహ్వానించటంలో, అసంతృప్తులే లేకుండా చేసుకోవటంలో రేవంత్ రెడ్డి నాయకత్వ పటిమ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. తనపై విమర్శలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లి భువనగిరి పార్లమెంటు సమీక్షా సమావేశం నిర్వహించడం, పార్టీ మారుతున్న నేతల వద్దకు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ వెళ్లటం స్థాయిని తగ్గించుకోవటమేనని తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు విమర్శించారు. అయితే పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఎన్ని మెట్లైనా దిగుతాననే విధంగా రేవంత్ చర్యలున్నాయి. 17 పార్లమెంటు స్థానాలను ఏబీసీ క్లస్టర్లుగా విభజన చేయటం దగ్గర నుండి ఒక్కో క్లస్టర్లో ఒక్కో వ్యూహం అమలు చేసే విధంగా నాయకులను సన్నద్ధం చేస్తున్నారు సీఎం రేవంత్. వరుస సమీక్షా సమావేశాలతో క్యాడర్లో జోష్ పెంచుతూ 6 గ్యారంటీలతో పాటు జాతీయ మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచనలిచ్చారు. మరోవైపు రిటర్న్ గిఫ్టులో భాగంగా బీఆర్ఎస్ నుండి నేతలను ఆకర్షిస్తూనే బీఆర్ఎస్ ను ఎండగట్టడంలో కాంగ్రెస్ చాకచక్యంగా వ్యూహాలు పన్నుతోంది. బీఆర్ఎస్ చతికిలబడిందనే భావనను ప్రజల్లో తీసుకురావటంలో దాదాపు విజయం సాధించింది. దీనికి తోడు బీఆర్ఎస్ కు ఒక్క లోక్సభ స్థానం కూడా రాలేదనే విశ్లేషణల మధ్య దక్షిణాదిలో కాంగ్రెస్ కు ప్రధాన కేంద్ర స్థానంగా తెలంగాణను మార్చడానికి సీఎం రేవంత్ తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయింది. ప్రజాపాలన కొనసాగిస్తున్న వేళ రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 100 రోజుల పాలనను రెఫరెండంగా తీసుకుంటూ ప్రజల వద్దకు వెళతామని రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. హామీగా ఇచ్చిన 6 గ్యారంటీ స్కీంలను అమలు పరుస్తున్నామని స్పష్టం చేస్తూ ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు జరిగే పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఎంతో ముఖ్యం కావటంతో దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణలో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ ఖాతాలో వేయాలని టార్గెట్గా పెట్టుకుంది. ఇందులో భాగంగా తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాల్లో కనీసం 14 స్థానాలు గెలుచుకుంటే తెలంగాణ పరపతి పెరగటం ఖాయం. అంతేకాకుండా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారనటానికి ఇదో సంకేతంగా ఉంటుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇక ఇటీవల ఇండియా టుడే, సీ ఓటర్తో కలిసి మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో నిర్వహించిన సర్వేలో కూడా కాంగ్రెస్ ఆధిపత్యం స్పష్టంగా తెలుస్తోంది. తెలంగాణలో ఇండియా కూటమి హవా ఉంటుందని సర్వే వెల్లడించింది. డిసెంబర్ 15 నుంచి జనవరి 28 వరకు తెలంగాణలో నిర్వహించిన ఈ సర్వే ప్రకారం వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ పార్టీ మరోసారి నిలబెట్టుకోబోతున్నట్టు తెలిసింది. అలాగే ఈ లోక్సభ ఎన్నికల్లో 41.2% ఓట్లు కాంగ్రెస్ దక్కించుకోబోతుండగా బీఆర్ఎస్ 29.1%, బీజేపీ 21.1% ఓట్లు తెచ్చుకుంటాయని తెలిసింది. అసలే మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ఈసారి దేశంలో 400 సీట్ల మార్కు తాకాలని ఉబలాట పడుతున్న తరుణంలో తెలంగాణలో మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావటం ఆసక్తిని కలిగిస్తోంది.
దీనికి అనుగుణంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గద్దెదించి అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో అంతకు మించిన ఫలితాలొస్తాయని అంచనా వేస్తోంది. 3 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించకపోయినా ఇప్పటికైతే రాష్ట్రంలో సానుకూల వాతావరణం ఉన్నట్లు పార్టీ అంతర్గత సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ 3 నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉన్నా మిగతా 14 చోట్ల మాత్రం గెలుపు కోసం రేవంత్ రెడ్డి నేతృత్వంలో పార్టీ నేతలు పనిచేస్తున్నారు. క్షేత్రస్థాయి ప్రచారానికి అభ్యర్థులతో పాటు పార్టీ సీనియర్ నేతలు కూడా సిద్ధమవుతున్నారు. ఈ మేరకు అభ్యర్థుల ఎంపికలోనూ అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తూ 17 నియోజకవర్గాలకు గాను 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ప్రజల నాడి తెలుసుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వం ఇటీవల అంతర్గత సర్వేలు నిర్వహించింది. ఇందులో మెదక్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లో మాత్రమే పార్టీకి అనుకూల పరిస్థితి లేదని స్పష్టమైనట్లు తెలుస్తోంది. అయితే మిగిలిన 13 లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరున్నా పార్టీ గెలుపు అవకాశాలు మాత్రం మెరుగ్గా ఉన్నాయని సర్వేలో వెల్లడైనట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ సర్వేలో వచ్చిన ఫలితాలను బట్టి ఆదిలాబాద్ సీట్లో ఆత్రం సుగుణ, నిజామాబాద్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణ, మహబూబాబాద్లో కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఖచ్చితంగా గెలుస్తారని భావిస్తున్నారు. అయితే కరీంనగర్లో అభ్యర్థిని ప్రకటించకపోయినా అక్కడ ప్రస్తుతమున్న ఇతర పార్టీల అభ్యర్థులపై సానుకూలత లేకపోవటం తమకు కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే వరంగల్లో కడియం కావ్యకు, భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి, నల్గొండలో కందుకూరు రఘువీర్ రెడ్డి, జహీరాబాద్లో సురేష్ షెట్కర్, చేవెళ్లలో రంజిత్ రెడ్డిలకు అనుకూల వాతావరణం ఉన్నట్లు సర్వేలో తేలినట్టు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఖమ్మంలో 3 మంత్రులు తమ కుటుంబ సభ్యుల టికెట్ కోసం పోటీ పడుతున్నప్పటికీ ఇక్కడ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిచే అవకాశం ఉందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికలకు మరో నెల రోజులే సమయం ఉండడంతో క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించడానికి అన్ని వైపుల నుండి చర్యలు చేపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఇటీవల రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వచ్చి విడుదల చేసిన కాంగ్రెస్ న్యాయపాత్ర జాతీయ మేనిఫెస్టోతో పాటు 100 రోజుల రాష్ట్ర ప్రభుత్వ పాలన, ఇప్పటి వరకు అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, గత ప్రభుత్వ వైఫల్యాలు, కేసీఆర్ అప్పులు చేసిన తీరును ఇంటింటికి తీసుకెళ్లాలని రేవంత్ నాయకత్వం యోచిస్తోంది. అలాగే నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలు ప్రాథమికంగా బయటపెట్టిన విషయాన్ని కూడా జనంలోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. దీంతో పాటు ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలు, 6 గ్యారంటీల అమలు, నిరుద్యోగులకు ఉద్యోగ నియామక ప్రకటనలు, ఇప్పటి వరకు భర్తీ చేసిన 30,000 ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ తదితర అంశాలను ప్రచారానికి వినియోగించుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన వేతనాల చెల్లింపు, రైతు బంధులో భాగంగా దాదాపు 93% నిధులు రైతుల ఖాతాల్లో వేయటం లాంటి అంశాలను కూడా ప్రచారాస్త్రాలుగా ఉపయోగించుకునేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు.